ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోకి వెళ్ళే ముందు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉన్నాయండి ఖచ్చితంగా. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరైతే శ్రీమాత్రే నమః అని ప్రార్థనలు పెడుతూ ఉన్నారు వాళ్ళందరి తరపున అమ్మవారి దగ్గర వేడుకోవడం అనేది జరుగుతోంది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అమ్మవారు ఏమంటున్నారు అని అంటే కనుక, బిడ్డ ఎవరైతే నిన్ను తక్కువ అంచనా వేస్తూ మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ పరిస్థితి అనేది ఇప్పుడు ఎలా ఉందో నీకు తెలుసా తల్లి అని చెప్పి అమ్మ మనకి అడుగుతూ ఉన్నారు. ఇంకా అమ్మ ఏం చెప్పబోతున్నారు, ఆ మాటలు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోకి వెళ్ళడానికి ముందుగా ప్లీజ్ అండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఒక సమస్య ఉందండి, ఆ సమస్యతో ఎవరైనా సరే గొడవలు పడుతూ చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉంటున్నాము అక్క అని చెప్పి నాకు ఒక గొప్ప సత్యాన్ని మీరు నాకు ఈ సందేశాల ద్వారా తెలియచేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి అంతగా మీకు నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా కూడా మీకందరికీ అమ్మవారి సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు ఈ సందేశాల రూపంలో అందుతూనే ఉంటుంది. ఇక ఈరోజు సందేశం ఏంటి అంటే కనుక ఫ్రెండ్స్, సాధారణంగా అండి మనం ఎప్పుడు కూడా గురువారం వచ్చింది అంటే మనం అనుకుంటూ ఉంటాం ఇంకా రేపు శుక్రవారం అమ్మవారు నాకు ఎన్నెన్నో అద్భుతాలను మన కళ్ళ ముందు కనిపించేలాగా చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఈరోజు నాకు పొద్దున ఒక మెయిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఆవిడ పంపించిన ఒక మెసేజ్నే నేను మీకు చెప్తూ ఉన్నాను. నిజంగా అండి అక్క, నన్ను ఎంతోమంది తక్కువ అంచనా వేస్తూ మాట్లాడుతూ ఉన్నారు అక్క, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానక్క ఈరోజు నా కళ్ళ ముందు అమ్మవారు కనిపించేలాగా చేశారు అని. ఇంకా అసలు ఏం జరిగింది అంటే అనేది ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అండి మనందరం కూడా ఎలా ఉన్నా కూడా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు మనల్ని ఏదో ఒక రకంగా తక్కువ అంచనా వేస్తూ ఉంటారండి. అంటే బాగా సంపాదిస్తూ బాగా పైకి వస్తున్నాం అనుకోండి, వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, ఎలా సంపాదిస్తున్నారో ఏంటో, వీళ్ళకి మట్టుకు అదృష్టం కలిసి వస్తుంది, మాకు మట్టుకు కలిసి రావడం లేదని చెప్పి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి అనేది మన ముందు సంపాదించలేక కష్టపడుతూ ఉన్న సమయంలో కూడా మనకు ఓదార్పుని ఇవ్వడం మట్టుకు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళ మాటలతోటి మనల్ని ఇంకా గాయపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదండి. అంటే వాళ్ళకి అసలు కలిసి రావడం లేదు, అసలు ఏం దరిద్రం పట్టుకుందో ఏంటో, చూడు ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నారో, వాళ్ళ దగ్గర వెళ్ళి డబ్బులు అడగడం, వీళ్ళ దగ్గర డబ్బులు అడగడం, తీసుకోవడం, ఆ పని కూడా సరిగ్గా నిలవడం లేదు. ఒక 4 రోజులు వెళ్తే 4 రోజులు పని మానేస్తున్నారు. వాళ్ళకి అసలు కలిసి రావడం లేదని చెప్పి హేళన చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. అంటే ఈ ప్రపంచం కోసం మనం బతకడం కంటే మన జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించడమే చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతోమంది హేళన చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిజంగా ఒకళ్ళు ఇద్దరు అన్న మాటకే మనకు చేతులు ఎత్తి చూపించలేమండి. అది మనం హేళన చేసినా కూడా మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా తెలియకుండా హేళన చేస్తూ మాట్లాడుకునే వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉంటుంటారు. మనం వేళతో లెక్క పెట్టలేమంటే అవునా కాదా అనే విషయాన్ని నాకు మీరు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఒక ఆవిడ జీవితంలో అండి తను ఒక చిన్న టైలరింగ్ షాప్ పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఆవిడ నిజంగా అండి టైలరింగ్ షాప్ పెట్టుకుని కష్టపడుతూ తన పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది. అంటే తను సింగిల్ పేరెంట్ అనమాట, తనకి హస్బెండ్ కూడా లేరు పాపం. అలాంటి సమయంలో అండి అందరూ కూడా వేలెత్తి చూపించడం అనేది స్టార్ట్ చేశారనమాట. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. ఎంత దురదృష్టవంతురాలు చూడండి. ఒకళ్ళకి 3 పిల్లలు, వేరే ఇంతమంది పిల్లలు అవసరమా? ఒకళ్ళకంటే సరిపోతుంది కదా, 3 పిల్లలు కనాలి, 3 పిల్లల్ని పెట్టుకుని ఎందుకు ఇంత కష్టపడటం? వాళ్ళ పిల్లల్ని పెంచుకోలేని వాళ్ళు, వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టలేని వాళ్ళు ఎందుకు 3 పిల్లల్ని కన్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మాటలండి.
ఆ టైలరింగ్ షాప్‌కి వచ్చేవాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు సరిగ్గా డబ్బులు ఇవ్వడం, మళ్ళీ వచ్చినసారి ఇస్తాలే, వచ్చేటప్పుడు ఇస్తాలే అని చెప్పేసి వెళ్ళిపోవడం. ఒక్కొక్కళ్ళు కుట్టించుకుని అట్లాగే చాలా బాధపడేది అక్క. నేను చాలా బాధపడుతున్నాను అక్క. నేను నా జీవితం అనేది నరక యాతన అనుభవిస్తున్నాను. ఆ నరకాన్ని నేను కూడా అలాగే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఆ మాటలు వింటూ ఉంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నాకు కూడా. మన జీవితం మనం బాధపడుతున్నాం. కష్టమో, నష్టమో మనం భరిస్తూ ఉన్నాం. చూసే వాళ్ళకి ఏంటండి కష్టం, వాళ్ళకి ఎందుకు మనల్ని మనం వేలెత్తి చూపించాలి అని చెప్పి తను నన్ను అడుగుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. తను ఒక్కతే కాదండి, ఈ ప్రపంచంలో ఎంతోమంది అలా ఉన్నారండి. బాగా సంపాదించే డబ్బు ఉన్న వాళ్ళకైనా సరే, ఈ పరిస్థితి లేని వాళ్ళకైనా సరే ఇదే పరిస్థితి అనేవాళ్ళు అంటూనే ఉంటారండి. మన వెనకాల నుంచి అనేవాళ్ళు అంటారు. అందువల్ల వాళ్ళు మనం వెనకాల ఏమనుకుంటున్నారు అనే మాట మనం అనుకోకూడదు. అక్కడే ఉండిపోతాం. 2 అడుగులు ముందుకు వేస్తే కనుక ఒక గొప్పతనంగా మనం అనుకునేవాళ్ళు అనుకుంటున్నారు. గొప్పగా ముందుకు వెళ్ళి అనే ధైర్యం ఉంటే కనుక ఎప్పుడు కూడా అందువల్ల మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఏదైతే అనుకొని మన పిల్లలు బతుకుని మనం చూసుకోవాలి అని చెప్పి తను కష్టపడుతూ రేయింపవళ్ళు కూడా కష్టపడుతూ మిషన్ కుట్టుకుంటూ తన 3 పిల్లల్ని కూడా తన కాళ్ళ మీద తను మీరు చదివించుకుని ఆ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేంత వరకు కూడా తను ఎంత కష్టపడితే ఆ పరిస్థితిని తీసుకురాగలిగిందండి. అలాగా ఉంటూ ఉన్న తన జీవితం అనేది సడన్గా మారిపోయింది ఫ్రెండ్స్. తనను వేలెత్తి చూపించిన వాళ్ళందరూ కూడా ఈరోజు తనని తలెత్తుకుని చూస్తున్నారనమాట. అంత పెద్ద స్థాయికి తను ఎదిగిపోయింది. నిజంగా ఇలాంటి ఒక మార్పు తనకు వస్తుందా? అబ్బో, ఒక టైంలో తను ఎలా ఉండేదో తెలుసా? అసలు 3 పిల్లల్ని పెట్టుకుని తినడానికి కూడా తిండి లేకుండా చాలా ఇబ్బంది పడుతూ సరిగ్గా డబ్బులు లేక నా దగ్గరకు వచ్చి 100 రూపాయలు ఇవ్వు, 1000 రూపాయలు ఇవ్వమని చెప్పి అప్పు అడిగి తీసుకుంటూ ఉండేది అన్నమాట. ఉన్న మాటలు లేని మాటలు కనిపించి తన నానా విధంగా బాధ పెట్టేవాళ్ళు అంటండి. అలాంటిది భగవంతుడండి. నిజంగా లేని వాళ్ళకు కష్టాలు పెడుతున్నారంటే వాళ్ళు అలాగే ఉండిపోరు ఫ్రెండ్స్. వాళ్ళ కష్టం ఎప్పటికైనా సరే ఫలిస్తుంది. అందువల్ల అంత కష్టపడితే ఈ పిల్లల్ని చదివించుకున్నప్పుడు పిల్లలకు కూడా అంటే వాళ్ళు 3 పిల్లలకి కూడా చదివించుకున్న చక్కగా ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళు 3 కూడా బాగున్నారు అంటే తను ఇప్పటికి కూడా తను మిషన్ కుట్టడం ఆపలేదు. అయినా కూడా తను బాగా ఏజ్ అయినా కూడా ఎంతో కొంత మిషన్ కుట్టుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలని కోరుకునే ఒక వ్యక్తి అండి తను. పాపం అలాంటిది ఈరోజు తను ఉన్న స్థాయిని చూసి నిజంగా అండి ఇలా మిషన్ కుడుతూ ఉన్న సమయంలో ఏమవుతుంది అని అంటే కనుక తనకి కస్టమర్గా వస్తుంది ఒక ఆవిడండి. తనకి రెగ్యులర్గా తను కుట్టిస్తుంది. అట్లా కుట్టించుకుంటున్న ఒక ఆవిడ తనకు ఒక గొప్ప ఆఫర్ని అంటే చాలా బాగా కుడుతుంది అనుకున్న టైంకి ఇస్తుంది. చాలా బ్లౌజ్ కుట్టింది అంటే చక్కగా అద్దినట్టు ఉంటుంది ఆ బ్లౌజు. అసలు సరిగ్గా రాలేదన్నమాట. ఉండనే ఉండదు. అలా అంత బాగా కుడుతుంది. అలా కుడుతూ ఉన్నప్పుడు తనకి నిజంగా తను ఒక ఆఫర్ ఇస్తుంది అనమాట. చూసారా ఆవిడ ఎవరు అని అంటే కనుక సినిమా వాళ్ళకి అందరికీ కూడా చేస్తూ ఉంటారు ఆవిడ. అలాంటి వాళ్ళ దగ్గర తను ఇట్లా కుట్టి ఇవ్వడానికి రెడీమేడ్గా కుట్టి ఇలా చేయడానికి సహాయం చేస్తావా అని చెప్పి వీడిని అడిగిందంట. వచ్చి అడిగినప్పుడు ఎక్కడైతే మనల్ని కుట్టడానికి తీసుకురండి అమ్మ, నేను చేస్తాను. అలా కాదమ్మా, మీరు మా ఇంటికి రండి, మా పిల్లలతో పాటు మా ఇంటికి రండి, మీ పిల్లలతో నేను చక్కగా మీ అందరినీ కూడా ఎలాంటి ఒక అవకాశం కావాలో నేను అంత చక్కగా చూసుకుంటాను, మీకు సపరేట్గా ఇల్లు ఇస్తాను, మీరు అక్కడే మీ మిషన్ మీకు తగినట్టుగా కుట్టుకోవచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు అని చెప్పి తనకు ఒక సొంత ఇల్లు ఇచ్చి ఒక షాప్ కూడా పెట్టించి చక్కగా తనకు వచ్చే వర్క్ని తనకి ఇస్తూ ఆ పిల్లల్ని కూడా చదివిస్తూ ఆ ఇల్లు అనేది చూడటానికి ఎంత బాగుంటుందో అండి. వాళ్ళకి అన్ని లాభాలు ఉంటాయన్నమాట. కనుక తనకు కూడా అలాంటి గొప్ప ఆఫర్ని ఇవ్వగలిగింది అన్నమాట. అలా ఇచ్చినప్పుడు చూసే జనాలండి ముందంతా కూడా అయ్యో మిషన్ కుట్టుకుంటుందే లేదే అని చెప్పి హేళన చేసేవాళ్ళు, చులకన చేసేవాళ్ళు ఈరోజు గొప్ప స్థాయికి వెళ్ళి వాళ్ళు ఒక ఇల్లుకు ఇచ్చారు. చక్కగా అక్కడ కూర్చుని తను సెటిల్ అయిపోయింది, తను ఉద్యోగం చేసుకుంటుంది అని అన్నా కూడా అది చూసి ఏడ్చే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఒక పక్కన ఏడుపు మట్టుకే కాకుండా తనకి మట్టుకే అంత పెద్ద అదృష్టం ఎలా వచ్చింది అని అలా తక్కువ అంచనా ఎప్పుడు కూడా ఎవరిని వేయకూడదు ఫ్రెండ్స్. ఎవరి జీవితం ఎప్పుడు మారుతుంది ఎవరికి మనకే తెలియదు అసలు మన జీవితం గురించి. అందువల్ల అలా ఏడుస్తూ ఉన్నవాళ్ళు అలా ఏడుస్తూనే ఉంటారు, అలాగే ఉండిపోతారు, వాళ్ళ పరిస్థితి అలాగే ఉండిపోతుంది. అందువల్ల కష్టపడే వాళ్ళని నువ్వు ఒక 10 రూపాయలు సహాయం చేయలేకపోయినా కూడా వాళ్ళని ఒక మాట అనకుండా ఉంటే చాలు అని చెప్పి మనకు అమ్మవారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలాగే ఎప్పుడు కూడా అండి తను అనుకుంటే అనుకున్నారులే అని చెప్పేసి ఎవరి మాటలు పెద్దగా పట్టించుకునేది కాదు తను. అందువల్లే తను ఈ స్థాయికి రాగలిగింది. హేళన చేసిన వాళ్ళందరూ కూడా తను కాకపోతే ఇంకొకరు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. అందువల్ల వాళ్ళ మాటలు మనం ఎప్పుడైతే పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో చక్కగా మన జీవితం కూడా హాయిగా చక్కగా ముందు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అమ్మవారు ఒక మంచి దారిలో తీసుకువెళ్తారు అన్నదే
ఈరోజు అమ్మవారు మనకు ఈ కథ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి. అంత మాత్రమే కాదు, చాలామంది కూడా అండి ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లు ఉన్నారు. మీరు ఎవరైతే కనుక అలా షేర్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇన్స్టాగ్రామ్లో కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళందరూ చేసే లైక్ల వల్ల మనకు ఇంకాస్త మంచి మంచి స్టోరీస్ అనేది, మంచి మంచి కథలు అనేది, అమ్మవారు చెప్పే మాటలను, మన అమ్మవారి గుడిలో జరిగే అభిషేకాలను విషయాలన్నీ కూడా మనం తెలియజేయగలుగుతూ ఉంటున్నాము. అందువల్ల మీ అందరికీ కూడా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఎంకరేజ్ చేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఇక ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగి ఇచ్చింది అని అనుకుంటున్నాను. ఉపయోగపడిందని కూడా అనుకుంటున్నాను. ఉపయోగపడినది అనుకున్న వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.